వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. మా గఫార్ ఖాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా. నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెదవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడురా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను. డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే ఆ ఉదిత్ నారాయణ గొంతన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకో చిన్న, నీ లేచిపోద్ది. ఊరుకో. Alert the police force. Good morning, sir. What happened, sir? సార్, నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టండి సార్. సార్, మీకేమైనా పిచ్చి కింద? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు 100లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బార్డర్లో సైనికులు ఏమన్నా కంటైనెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హీనం సార్. Open that box. Open that box.
మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజీ కాలేదుగా. మేము మాట మీద నిలబడే మనుషులం. నీ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే టచ్చేసి చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా హీట్ కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడ తీసిన పచ్చి బాలెత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేదేమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తుకెళ్తే గంటల్లో టెర్రరిస్టులను వదిలేసి తన కూతుర్ని తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్కదాని కోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్కలేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టాను. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. చెప్పండి, మా అబ్బాయి ఎక్కడ? నీ మొగుడిని అడుగు. హలో 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 శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకేదో భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష.
గఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష? చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్, శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత ఒంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా, నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు మొగుడు పక్కన దొల్లితే కనగలిగే పిల్లాడి కన్నా, వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపారా కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష. ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్, పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు.
6 అడుగుల ఆడదాని బొమ్మకి 6 గజాల చీర కట్టి అమ్మా అని పిలుచుకునే దేశం రానది. నా మీద చీర చెదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి మనతో చూసినట్రా లుచ్చా. రే, నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం నీ అమాయకత్వరా. क्या बोली रे लड़की? सच बात कर रही हूँ रे दीवाने, हरामखोर। मुझे और मेरे बच्चों को फाड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो, मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को 6 फीट साड़ी बांधता नहीं। वक्त आया तो उसी भारत माता के 6 फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है। देश के लिए एक बार शहीद हुए तो 100 बार जन्म लेंगे हम, यही भारत माता की शान है। आई लव इंडिया, आई लव इंडिया। बुलाओ तेरी भारत माता को। वंदे मातरम। वंदे जय बोलो भारत माता की। जय बोलो भारत माता की। ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. భారతమ్మ పాదాలను మోసే మట్టిని తెచ్చి తెలుగు తల్లి పాపిటలో పెట్టిన బొట్టును కలిపి బొమ్మ చేసి ఆ దేవుడు పుట్టించాడా నిన్ను. నీ పాదం తాకాలని వంగుతోంది నిన్ను. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. దేశమాతకై ఊపిరి అర్పించిన నీ పాపకు చేతులెత్తి సైనికాభి వందనాలు చేస్తున్నా. దేశం కోసం రెండుగా తెగిపడిన నీ కొడుకును బాల భగత్ సింగ్ అని మా గుండెలపై రాస్తున్నా. నీకు రక్త తిలకమత్తి గెలిచిన నీ ఇల్లాలును ఝాన్సీ రాణి పక్కన చిత్రపటం చేస్తున్నా.
అదిగో నీ వాళ్ళు ధృవతారలుగా మారి చేతులూపి నీకు చూపుతున్నార దారి. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. భారతాన్ని ముక్కలుగా చెయ్యాలని ఉన్మాదుల కంఠధరాల్ తెంపెదాకా నీ కత్తికి ఎదురులే. గాయాలను వందే మాతర గేయాలుగా మార్చుకో, కారే నెత్తుటి బొట్లను ఊటాలుగా మలుచుకో. ప్రాణమంటే గడ్డిపోచని అంటున్నది నీ ఊపిరి. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ నీ దారి. అదిగదిగో నిన్ను చూసి ప్రతి నిమిషం మన జెండా దీపిస్తున్నది నిన్ను విజయీ భవ రామరాజా. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. సారీ మునీర్ సాబ్, గఫార్ ఖాన్ వదిలిపెట్టడం నా వల్ల కాదు. వాడి కొడుకు శవం పంపించిన వాడు లొంగలేదంటే వాడికి నిజంగా దేశం పిచ్చి పట్టింది. జీ, పెళ్ళా బిడ్డలను చంపుకున్నవాడు ఇంకా దేనికి లొంగడు. ఎస్, 100% అలా చేస్తే తప్ప గఫార్ ఖాన్ బయటికి రాడు. ఠీకే. నీలాంటి కుక్కలు ఎంగిలి మెతుకులు తినకపోతే ఆ పాకిస్తాన్ పంది కొక్కులు ఇండియాలోకి ఎలా చొరబడతాయిరా? గఫార్ ఖాన్ ని జైలు నుంచి ఎలా తీసుకెళ్లబోతున్నారు చెప్పు. చెప్తాను 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు జైలు మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మహారాష్ట్ర బార్డర్ బాద్రా ఫారెస్ట్ లో ఉన్నారు.
గన్ చేతబట్టిన గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుడి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం. అయినా యువర్ ఆనర్, ఇది పచ్చి నిజం. ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య, సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు. చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు, కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య. థ్యాంక్ యూ. ఈ కవర్స్లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్. మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్, వీసా, లాహోర్లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్. లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు, దాని ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి యువర్ ఆనర్. అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్న ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎస్ యువర్ ఆనర్. మామూలుగా కథ యువర్ ఆనర్. కారు, బంగళా, కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్, ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో స్టూడెంట్. గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు. బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, పారిపోతున్న గఫార్ ఖాన్ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ని వదిలేయబోయాడు. ఇతను ఇస్లామాబాద్కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు. గఫార్ ఖాన్ని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ ని చంపేశారు యువర్ ఆనర్. నిజమైన దేశద్రోహులు, నమ్మక ద్రోహులు మీర్రా. మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే నపుంసకుల్రా మీరు. ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం మండే కాగడారా ఈ విజయరామరాజు, ఈ విజయరామరాజు. దట్ ఈస్ విజయరామరాజ్. డబ్బుకి అమ్ముడిపోతేను, చావుకి భయపడిపోతేను వాడు విజయరామరాజ్ ఎందుకు అవుతాడ్రా? నన్ను రేపు పాకిస్తాన్లో, భారతదేశంలో ఏం చూశావంటే విజయరామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా. భయ్యా, పాకిస్తానీ భయ్యా, ఒక్కసారి రైలు ఆపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హాస్పిటల్, ప్రెగ్నెంట్
భయ్యా हमको भी थोड़ा थोड़ा उर्दू వచ్చు భయ్యా మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకునే చిన్న సైజు తీవ్రవాదులమే భయ్యా భయ్యా మీరు అంటే చేతుకుని కాశీదారం తీసి మెల్ల దరగతాయం తీసుకుని మీతో కలిసిపోతాం భయ్యా పాకిస్తాన్ లో హిందువులు జేబులు కట్టుకొని బతికేస్తాం భయ్యా అల్లా మీద అట్టు భయ్యా ఎక్కడో చదివినట్టు గుర్తు హిందూ ముస్లిం భాయి భాయి కదా భయ్యా హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదురా ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ అందరూ అల్లా బిడ్డలే బతకాలి భయ్యా మేమందరం అల్లా బిడ్డలమే సిగ్గు లేదంట్రా మీలాంటి వెధవలు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది చచ్చిన బతికిన మనిషిగా చావాలరా ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్న పెట్టినప్పుడు చెప్పు కపాలం బయటపడేదాకా కాలుస్తాడు చిత్రం ద పిక్చర్ ప్రభుత్వం బందీలని ప్రభుత్వం బందీలని ప్రభుత్వం బందీలని ప్రభుత్వం బందీలని గవర్నర్ గారు గవర్నర్ గారు గవర్నర్ గారు గవర్నర్ గారు గొడవ చేయకండి ప్లీజ్ ఆగండి సైలెన్స్ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి మీరు కర్ర ఎత్తినా కాల్ చేసినా గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నారా వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సమూర్ధర పెట్రోల్ రేటు కాదు ప్రాణాల సమస్య నో రిక్వెస్ట్ ఓన్లీ డిమాండ్ గవర్నర్ గారు మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది అవతల రైలు గొడ్లు ఎత్తుకెళ్ళినట్టు రైలు ఎత్తుకుపోతుంటారు లోపల కూర్చుని మీ మీటింగ్లు మంతనాలు ఏంటంటే తక్షణమే బందీల్ని గఫార్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు గఫార్లను తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు మధ్యలో మీరు గొడవలు పెట్టుకోండి మాకే గఫార్ గారు అన్నయ్య గారు తెలియదు అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం గవర్నర్ గారు గవర్నర్ గారు గవర్నర్ గారు హలో హాజీ హలో ఇస్ ఇట్ వెరీ गुड ओके ठीक है हाथ मिला दो मुनीर भाई गले मिलो చిత్రం ద పిక్చర్ చిత్రం ది పిక్చర్ కాదురా దేశద్రోహం వెన్నుపోటురా గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం ఈసారి రంజాన్ లాహోర్లో జరుపుకుందాం మునీర్ భాయ్ ఎక్కువసేపు ట్రైన్లో ఉంటే మనకి సేఫ్టీ కాదు వచ్చే ఫారెస్ట్లోకి మన వాళ్ళందరినీ రమ్మందాం ఆ ఫారెస్ట్లో వీళ్ళందరినీ దించి ఫారెస్ట్లో ఉన్న మన పురాణా పూల్ ప్యాలెస్కి తీసుకెళ్దాం నిన్నేమో ఇద్దరు సెక్యూరిటీలను చంపేశారు ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు ఏంటి సార్ మీ పాలసీలు పట్టుకున్నట్టుగా కాల్చి పారేయాలి కానీ 100 మర్డర్లు చేశాడు తెచ్చుకోవడం అది జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా
అదే అడవుల్లో మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఎంతమంది మరి చంపేస్తారా? ఏంటి సార్ మీ పాలసీలో? సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతుర్ని ఎత్తుకెళ్తే దేశం మొత్తం కొట్టుకుపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురిని తెచ్చుకున్నాడయా. మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో డబ్బులు ఇస్తారో అసలు ఆయన వదిలేస్తారో మాకు అనవసరం. మాకు కావాల్సింది మా వాళ్ళ క్షేమం. ఏమంటారు? అంతే. సోదరు సోదరి మండారా, మీరంతా ప్రశాంతంగా ఉండండి. గఫార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? ఐ పిటీ యు విజయరామరాజ్. స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు. కానీ అది వచ్చాక మాత్రం నిన్ను ఒక దేశభక్తుడిని ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర బిర్రగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. ప్రియమైన నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం. మేజర్ని చేస్తాం. మిత్తలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. ఓకే, బాయ్. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే కుత్తిలేని చవట నాశనం అయిపోతావురా. పురుగులు పడిపోతావు. ఠైరో వాసిం భాయ్, వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా. బయట బయట తెల్లవారులు బుర్రకథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడు. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను. రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి మన్నిస్తా. అతని విజయగాథ వివరిస్తా. పట 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 పళ్ళు కొరుకుతూ పట్టుతల గతి వేగ ఫెళ 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 ఉరుములు మెరుపులు ఉప్పెనలైపోగా కాటుక కొండల కటిక చీకటిని పిండి పిండి చేసే రక్కాసుల తలలో కుక్క దెబ్బకు టక్కుల బగలేసే చూపు చూపులో చండ్ర నిప్పులను గుప్పే మనగాడు తగిట తగ తరికిట తరికిట మనగాడ్ ఊపిరిలో ఉర్ముల్. ఎవడు వాడు? ఎవడా?
అతడే బెబ్బులి పిడుగులు దాచిన పిడికిలి పరశురాముడై కదిలెడి 6 అడుగుల గొడ్డలి దుశ్శాసనుల రొమ్మును చిల్చే కలియుగ భీముడు అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు అతడే విజయ రామరాజు खामोश क्या बकता है डरपोक है तुम सब నోర్మోయ్ భారత జాతి అంటే ఏమనుకున్నావురా భారత జాతి ఎన్నడు పిరికి సంతతి కాదురా అతి కఠారులు లేకనే పులులను చంపెడి జాతిరా ముగ్గు పాలతో పౌరుషం రంగరించు వీరమాతలు మరణాన్ని పూల దండగా మరణాన్ని పూల దండగా అందుకొమ్మనే తండ్రులు యుద్ధాలకు తమ భర్తల సిద్ధం చేసే పత్తులు ఉన్నారు ప్రతి పల్లెలో ఉన్నారు ప్రతి ఇంటిలో రాక్షసులను చెండాడిన రాముడు ఆనాడొక్కడే కౌరవులను దునుమాడిన అర్జునుడు ఆనాడొక్కడే పిచ్చి కుక్కలకు మిమ్ముల నరికి చంపుటకు ఒక్కడి చాలు విజయ రామరాజు అదిగో విజయరామరాజు कौन रे वो आने दो बदमाश को అదిగో అతని అడుగుల చప్పుడు వినలేదా ఇప్పుడు అహంకారము కమ్మి కన్నులకు కొవ్వు చెవులకెక్కే మీ వ్యూహాలను బద్దలు చేసే క్రాంతిమూర్తి అతడు మీ దేహాలను గద్దలకేసే వీరభద్రుడతడు వీరసింహుడై వస్తున్నాడు విజయరామరాజు ఏంట్రా తుపాకా కాల్చరా కాల్చు నీ తుపాకీకి భయపడేవాడిని కాదురా వస్తున్నాడు వస్తున్నాడు విజయరామరాజు పండిపోయే మీ పాపాలకు ఇక ఇది ఏ తుది రోజు టెర్రరిస్టు బద్మాషుల ఊపిరికిది ఆఖరు రోజు కూలిపోవు మీ శవాల కుప్పలు ఇదే చివరి రోజు వినరా భారత వీర కుమారుడు విజయ రామరాజు అరే వినరా భారత వీర కుమారుడు విజయ రామరాజు తకిట తక తరికిట 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 తరికిట
పర్వాలేదు, వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళని ఏమనకండి. నాకేం పర్వాలేదు, మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల ఒట్టనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు, నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్, మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తాను. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళు బోతులు, పరాయి దేశ భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు.
భారతదేశంలో ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందజేస్తుంది చిరు ప్రశంస. సహనమంటే చేతకాని తనము కాదని నిరూపిస్తా. శాంతి భారతి త్రిశూలాగ్నితో హంతకులను దూది చేస్తా.